ఐటీసీ రోటరీ ఇన్ భద్రావారి సారథ్యంలో మెడికల్ క్యాంప్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల పరిధిలో ఉన్నటువంటి సారపాక తాళగుమ్మూరు ప్రజలు వర్షాకాలంలో విషజ్వరాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ఐటీసీ యాజమాన్యం ద్వారా కొంతమేరకైన ఆరోగ్యపరంగా రక్షణ కల్పించాలని తాళగుమ్మూరు రైతు వేదిక నందు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పబ్లిసిటీ కూడా ఇచ్చాము, ఆన్లైన్ ద్వారా పబ్లిసిటీ ఇచ్చాము, కాంప్లైంట్స్ కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఇక్కడ వైద్య పరీక్షలు వేసిన తర్వాత మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పినపాక నియోజకవర్గం బుర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ సంస్థ ద్వారా హెల్త్ క్యాంపు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఐటీసీ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఏర్పడిన తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెడుతూ విద్య, వైద్యం, అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో కూడా మరి పూర్తి స్థాయిలో ఐటీసీ సంస్థ వారు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వారు సిఎస్ఆర్ నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా హెల్త్ క్యాంప్ ప్రారంభం చేసాం. సీజనల్ వర్షాకాలం సమయం మరి వచ్చినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఐటీసీ ద్వారా మరి హెల్త్ క్యాంపులు పెట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ తాళ్ళగుమ్మూరు పంచాయతీలో ఐటీసీ పేపర్ బోర్డు సారపాక వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి సద్వినియోగం చేసుకొని మరి వారిలో ఉన్నటువంటి డిసీజ్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన మందులు కూడా ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ హెల్త్ క్యాంప్ వస్తే హెల్త్ క్యాంపు కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంపుల్ని పేదవాళ్ళు, రెక్కల మీద బతికే వాళ్ళు, పేదవాళ్ళు, ఈ సారపాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, తాళ్ళగుమ్మూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించాలా. ఐటీసీ సంస్థ ద్వారా మరి ఐటీసీ లేకపోతే ఈ ప్రాంతం లేదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా మరి ఇవాళ మరి కనీస మౌలిక సదుపాయాలు, మరి డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి ఇయర్ వైజ్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా ఏగవంద ఎక్కువ నిధులు కేటాయించి ఐటీసీ ద్వారా అభివృద్ధి చేసే దాంట్లో కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఐటీసీ యజమానితో మాట్లాడుతూ ఉన్నాను. వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన ఏర్పాటు డెవలప్మెంట్ విషయంలో రాజీ లేదు. ఐటీసీ వారు 2022లో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున రోజుకు 1000 మందికి భోజనాలు పెట్టి మరి ఐటీసీ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మేము గత 10 రోజుల క్రితం వారిని కోరాము. మేము ఇలా మాకు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, వర్షాకాలం కదా, కాబట్టి తప్పనిసరిగా మాకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయండి. కొంచెం లేని వాళ్ళు ఉంటారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, కొంతమంది ఐటీసీలో కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి వారికి అనేక రకాల సీజనల్ వ్యాధులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి వాటి కోసం వాళ్ళు బయటికి వెళ్ళి చూపించుకునే పరిస్థితిలో ఉన్నారు, మందులు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు మాకు ఈ క్యాంపుని ఏర్పాటు చేయవలసిందిగా 10 రోజుల క్రితం ఐటీసీ వారిని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మాకు ఇక్కడ తాళ్ళగుమ్మూరులో రైతు వేదికలో ఈ క్యాంపు ఏర్పాటు